మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని కొనియాడటానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యము విస్తారంగా ప్రకటించబడుతున్న దినాల్లో మనం ఉన్నాము. నిజంగా మనం ధన్యులము. ఎందుకంటే ఒక 20-30 సంవత్సరాల క్రితము ఇలాగ ఎవరన్నా వాక్యాన్ని వినాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. మనకు తెలుసు, ఎప్పుడో ఒకసారి టీవీలో వాక్యం వచ్చినప్పుడు మనం అందరం వింటూ ఉండేవారము. కానీ దేవుని మహాకృపను బట్టి విస్తారంగా దేవుని వాక్యము ఈరోజు యూట్యూబ్ ద్వారా కానివ్వండి, అనేక రీతిలుగా దేవుని వాక్యం మనకు ప్రకటించబడుతుంది. అయితే ఆ దినాల్లో దేవుని వాక్యం చాలా కొద్దిగా ఉన్నప్పటికీ కూడా ప్రజలు దేవుని వాక్యానికి విధేయత చూపించేవారు, దేవుని వాక్యానికి భయపడేవారు, సేవకులు చెబుతున్న మాటలకి విధేయత చూపించేవారు. ఈరోజు విస్తారంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, కానీ విని లోబడేవారు తక్కువగా ఉన్నారండి. దేవుని వాక్యము వింటున్నానికైతే వింటున్నారు, కానీ లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి, మరి దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని పట్టుకొని నిలబడేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అనేది ఏదో ఒక మాటనో లేక ఏదో సేవకుడు చెబుతున్న మాట అని కాదు, కానీ ఈ మాటలు, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించిన మాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వాక్యములో ఉన్న గొప్పతనం ఏంటంటే, దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, దేవుని వాక్యము సజీవమై ఉన్నది అని చెప్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగా అక్షయుడో, దేవుడు ఎలాగా జీవం కలిగిన వాడో, అలాగే దేవుని వాక్యం కూడా సజీవమైనది. ఆ వాక్యంలో జీవం ఉన్నది కనుక ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా ఎవరైతే వింటారో, ఆ వాక్యం చెబుతున్న దాని పట్ల ఎవరైతే విధేయత చూపించాలని ఆలకిస్తారో, వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి వాక్యం వింటున్న మీరు దేవుని వాక్యం కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనందరికీ తెలిసిన మాటే, ఎప్పుడు మనం వినే మాటని, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది: ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుబడుదురు అని చెప్పబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం వింటూ ఉన్నాం. మనకు తెలియదేమి కాదు. ప్రతి క్రిస్మస్ సందర్భంలో, డిసెంబర్ మాసంలో ఈ వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. కానీ రాయబడిన ఈ మాటలో ఉన్న లోతుల్లోనికి మనం వెళ్ళాలి. లోతుల్లోనికి వెళ్లకుండా దేవుని వాక్యాన్ని మనం పైన వింటే మనకు అవి అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ లోతుల్లోనికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసేపుకు ప్రదానము చేయబడిన మరియా గర్భం ధరించినప్పుడు గాబ్రియేలు దూత యేసేపు దగ్గరికి వచ్చింది. యేసేపు ఏమనుకున్నాడంటే, మరియమ్మ మరి గర్భవతి అయింది కనుక తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రధానం అయితే చేసుకున్నాను కానీ తనతో నాకు ఏ రిలేషన్ లేదు, ఆమె గర్భవతి అయింది కాబట్టి ఆమెను అవమానపరచనొలక రహస్యముగా ఆమెను విడిచిపెడదామని తన మనసులో ఆలోచిస్తున్నప్పుడు గాబ్రియేలు దూత యేసేపు దగ్గరికి వచ్చిందండి. గాబ్రియేలు దూత యేసేపు దగ్గరికి వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, యేసేపు, నీ భార్య అయిన మరిని చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు అని చెప్పి ఆమె ఏమన్నాడంటే, ఇదిగో ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని దేవుని వాక్యములో గాబ్రియేలు దూత చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు ప్రభువారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఆమె ఒక కుమారుణ్ణి కనును. ఈ యేసు ప్రభువారు బైబిల్లో మనకి కుమారునిగా పిలువబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కుమారుని ద్వారానే మనం అందరం కూడా రక్షణ పొందాలని తండ్రి నిర్ణయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసం ఈయన వచ్చారంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాపంలో ఉన్నారో, ఎవరైతే తాగుల్లోను, వ్యభిచారంలోను, ఈ లోక సంబంధమైన వ్యామోహంలో ఉన్నారో వారందరినీ కూడా విడిపించి రక్షించడానికి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకములకు వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించుకోండి. దేవుడే మానవునిగా ఈ భూమి మీదకి దిగి రావటం అనేది నిజంగా అది ఒంటరండి. మనం నమ్మలేము ఆ విషయాన్ని. ఈ భూమి మీద
దేవుడు మన కొరకు తిరిగాడు. ఈ భూమి మీద ఆయన నడిచాడు. ఆయన ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే నడిచాడో, ఎక్కడైతే జీవించారో ఈ రోజు కూడా భూమి మీద ఆ సాక్ష్యాలు మనందరం కూడా కళ్ళతో చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ కుమారుని ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుందే తప్ప ఇంకా ఎవ్వరి ద్వారా కూడా మనకు రక్షణ కలగదు. ఆ కుమారుని ద్వారా, ఎందుకు ఆయన ద్వారా మనకు రక్షణ కలిగిద్ది అంటే, ఈ లోకములో ఎవ్వరు కూడా మన ఆత్మలను రక్షించలేరు. రక్షణ అంటే దేనికోసం అనుకుంటున్నారు? మన ఆత్మలను రక్షించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ ఆత్మ నశించిపోయే స్థితిలో ఉంది. ఎవరైనా, వారు గొప్పవారు కానివ్వండి, వారు ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి సంబంధించిన వారు కానివ్వండి, వారు మనుషులైతే మాత్రము వారు ఏ స్థితిలో ఉన్నారంటే నశించిపోయిన స్థితిలో ఉన్నారు. వారి ఆత్మ ఏ విధంగా నశించిపోయిందంటే సృష్టికర్త నుండి వారి ఆత్మ వేరు చేయబడ్డది. ఇప్పుడు మరలా నువ్వు బ్రతికించబడాలి అంటే ఖచ్చితంగా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావాలి. నా పాపాల కోసము ఆయన మరణించాలి, ఆయన రక్తము కార్చాలి. ఆయన రక్తము ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు సెలవిస్తుంది. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే మన ఆత్మను రక్షించడానికి, అంతేకాదండి మనల్ని పాపములో నుండి విడిపించడానికి. ఈ మాటను చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలా మంది అనుకుంటున్నారు ప్రార్థనకు వచ్చి కూడా పాపంలో బ్రతుకుతున్న వారు ఈ లోకంలో మనం చాలా మందిని చూస్తూ ఉన్నామండి. కారణం ఏంటంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఏమని నమ్ముతున్నారంటే, పర్లేదు యేసు ప్రభు పాపులను పిలవటానికే వచ్చాడు గనుక మనం పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని రక్షిస్తాడు. కానీ ఇక్కడ వాక్యం అలాగ రాయబడలేదండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. పాపము నుండి విడికిదుల రాకుండా మనకు రక్షణ కలగటం అనేది సాధ్యం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ పాపమును మనం కొనసాగిస్తూ దేవుళ్ళో ఉండటం అనేది అది సాధ్యం కాదు. ఎందుకంటే దేవుడు వచ్చిందే మనల్ని పాపము నుండి విడిపించడానికైతే మరలా మనం పాపంలో కొనసాగుతూ అదే దేవుడు చెప్పాడని నమ్మటం అనేది నిజంగా అది అబద్ధమైన ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం చాలా క్లియర్గా ఉంది. మనం ఖచ్చితంగా పాపముల నుండి విడిపించబడాలి. మరి రక్షించబడ్డానని చెప్తున్నాం, ప్రార్థనకు వెళుతున్నాం, పాటలు పాడుతున్నాం, అవసరమైతే దేవుని వాక్యాన్ని కూడా బోధిస్తున్నావు. మరి నువ్వు పాపాన్ని విడిచిపెట్టిన స్థితిలోనే ఉన్నావా? ఇంకా పాపంలోనే కొనసాగుతున్నావా? నాకు తెలిసిన ఒక చెల్లి రాజమండ్రిలో ఉందండి. ఆమె యవన కాలంలోనే యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమె చాలా కష్టపడి చదువుకుంది, ఉద్యోగాన్ని సంపాదించింది. తర్వాత ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిన తర్వాత ఆమె జాబ్ చేస్తున్నప్పుడు చాలా మంది క్రైస్తవులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఈ చెల్లి ఏం చేసేదంటే తన జీతము తప్ప ఏ రూపాయల లంచం కూడా తీసుకునేది కాదండి. తన జీతం మీద మాత్రమే ఆధారపడి దేవుని యందు మాత్రమే భయభక్తులు కలిగి ఆమె ముందుకు వెళుతూ ఉండేది. కానీ ఆమె జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. సరైన వస్త్రాలు అంటే విలువైన వస్త్రాలు కొనుక్కునేది కాదు, విలువైన చెప్పులు కొనుక్కునేది కాదు. ఇవన్నీ చూసి తన చుట్టూ ఉన్న కొలీగ్స్ ఒకరోజు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడారంట. ఏమని మాట్లాడారంటే, అమ్మా నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు, మేము కూడా ప్రార్థనకు వెళ్తున్నాం. నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, మేము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం. అయితే మేము చూడు ఎంత సంతోషంగా ఉన్నామో, నువ్వు ఏ రోజు చూసినా కూడా ఏదో కోల్పోయిన దానిలాగా, ఏదో జీవితంలో నష్టపోయిన దానిలాగా సంతోషము సమాధానము లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు. ఇలాగ ఉండటము దేవుని చిత్తము కాదు. ఇగో మేము లంచాలు తీసుకుంటున్నాము, ఆ లంచం డబ్బులతో కొంత కానుకిస్తున్నాము, కొన్ని మంచి వస్త్రాలు కొనుక్కుంటున్నాము, మంచి చెప్పులు కొనుక్కుంటున్నాము. అలా మేము చేయటం వల్ల దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మేము పాపులం ప్రభువా, మేము మంచివారం కాదు ప్రభువా, మేము పాపంలో ఉన్నాము, నీ సహాయం కావాలని మేము దేవుని మీద ఆధారపడుతున్నాము. నువ్వు కూడా లంచం తీసుకొని అవసరమైతే కొంత సొమ్ము దేవుని సేవకులకి ఇచ్చి నువ్వు కూడా దేవుని దగ్గరకు వచ్చి నేను పాపినని చెప్తే ఆయన పాపుల కోసం వచ్చాడు గనక నీకు కూడా సహాయం కలిగిద్ది, అప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉండగలవని వాళ్ళు ఈ చెల్లికి సువార్త చెప్పారంట. ఆమె నాకు వెంటనే ఫోన్ చేసి, ఏంటన్నా ఇలా చెప్తున్నారు ఏంటన్నా, ఇది నిజమేనా అని అడిగినప్పుడు నేను చెప్పాను, అది ఖచ్చితంగా నిజమైన సువార్త ఎంత మాత్రము, అది మోసం. యేసు ప్రభు వచ్చిందే మనల్ని పాపం నుండి విడిపించడానికైతే మరలా పాపంలో ఎలా కొనసాగుతామండి? అది ఎంత మాత్రం దేవుని చిత్తం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ వాక్యం ద్వారా సూటిగా నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను, ఇంకా నువ్వు ప్రార్థనకు వెళుతూ పాపంలో జీవిస్తున్నట్లయితే అది ఎంత మాత్రము దేవుని చిత్తము కాదు. ఆ పాపముల నుండి బయటికి రమ్మని యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన అన్నాడు, ఇదిగో ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి
దేవుడు పరిశుద్ధుడని ఒప్పుకొని మరలా వెనక్కి తిరిగిన వాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదని ప్రభువారు చెప్పారు కదండి. పేతురు కూడా అంటాడు, ఇదిగో కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మరలా బురదలో పొడినట్లు మీరు ఏ పాపాన్నైతే విడిచిపెట్టారో, ఏ పాపాన్నైతే అసహించుకున్నారో, ఏదైతే నాకు ఇష్టం లేదని త్రోసివేశారో అదే పాపం కోసము ఈరోజు నువ్వు ప్రయాసపడుతూ దానిలోంచి బయటికి రాకుండా ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అని భ్రమపడుతున్నావంటే ప్రియులారా, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నేను ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఈరోజు సేవకులైన వారు సైతం, వాక్యాన్ని బోధిస్తున్న వారు సైతం కూడా ఈ బంధకాల్లో సాతాను బంధించిపోతున్నాడు. రేపు దేవుని ముందు మనం నిలబడాలి. యేసు ప్రభు అన్నాడు కదా వాక్యంలో, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ప్రియులారా, మీరు నమ్మగలుగుతారా? ఈ భూమి మీద దేవునికి ప్రతినిధులు నిజమైన క్రైస్తవుడేనండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వే పాపంలో బ్రతికితే నీ దేవుడు ఎంత పరిశుద్ధుడు లోకానికి ఎలా తెలుస్తుంది? నువ్వే ధనానికి లోనైపోతే నీ దేవుడు ఎంత పరిశుద్ధుడు అనేది లోకానికి ఎట్లా తెలుస్తుంది? నువ్వే పరస్త్రీ వ్యామోహంతో బ్రతుకుతూ ఉంటే నీ దేవుడు ఎలా పరిశుద్ధుడని లోకానికి తెలుస్తుంది? కాబట్టి మోసపోవద్దు ప్రియమైన దేవుని సంగమా. చాలా రకరకాలైన బోధలు క్రైస్తవ లోకానికి వచ్చేసినాయి. రకరకాలైన బోధలు ప్రజలను నాశనం చేస్తున్నాయి. నువ్వు ఎలా ఉన్నా బాధ లేదు, నువ్వు ఎలా తిరిగినా బాధ లేదు, నువ్వు ఎక్కడున్నా బాధ లేదు, నువ్వు రక్షించబోద్దావు అని చెప్పే బోధలు ఈరోజు బయలుదేరినాయి. కానీ వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే యేసు ప్రభు మాత్రమే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడునని దేవుని వాక్యము చాలా క్లియర్గా చెబుతుంది. నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు పాపముల నుండి విడిపించబడ్డావా? ఇంకా పాపంలోనే కొనసాగుతున్నావా? దేవుని కోపము నీ మీదకి రాకముందే నువ్వు పరిగెత్తుకొని ఆయన దగ్గరికి రా. దేవుడు తన రక్తంలో నిన్ను కడుగుతాడు. దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా, మొదటి యోహాను 1:7-9 వరకు రాయబడిన మాటలు ఏంటంటే, మన పాపములు మనము ఒప్పుకొని ఎడలా దేవుని సన్నిధికి వచ్చి మన పాప జీవితాన్ని, ప్రియులారా మీకు ఒక శుభవార్త ఏంటంటే, ఈ మాటలు రక్షించబడిన వారికి మాత్రమే రాయబడ్డాయి. యోహాను పత్రిక, తిరిగి జన్మించబడి మరలా అనుకోకుండా ఎవరన్నా పాపంలోనికి వెళ్ళిపోతే వారిని మరలా దేవుడు రమ్మంటున్నాడు. ఎందుకంటే మనం పాపములో కొనసాగటము ఎంత మాత్రము దేవుని చిత్తము కాదు కాదు కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాక్యమును పట్టుకొని, చూడండి, మీ బైబిల్ తీయండి, మొదటి యోహాను పత్రిక తీయండి, అక్కడ రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు గనుక ఆయన రక్తము నుండి, ఆయన రక్తము ద్వారా మనల్ని ప్రతి పాపము నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అంటే ఏమనుకుంటున్నారు? అది పరిశుద్ధులు నివసించే స్థలము. దేవుని సంఘం అంటే ఏమనుకుంటున్నారు? అది దేవుని శరీరం. సంఘానికి శిరస్సు క్రీస్తు గనుక శిరస్సు పరిశుద్ధంగా ఉండటం ఏంటి? శరీరం పాపంలో ఉండటం ఏంటి? శిరస్సు పరిశుద్ధమైందై ఉండటం ఏంటి? పాదాలు పాపంలో నడవటం ఏంటి? అది ఎంత మాత్రం కూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. పాపం అనేది చాలా భ్రమ, అది చాలా ప్రమాదమైనది. అది మన ప్రభువుని సిలువ మీద అది పెట్టింది ప్రియులారా. పాపం నుండి విడిపించబడటము అంత తేలికైన విషయం కాదు. ఇంకా మనము దాన్ని అసహించుకోకుండా దాని నుంచి మనం బయటపడలేం ప్రియులారా. అందుకే ముందు దాన్ని ద్వేషించండి, దాని నుండి దూరంగా వెళ్ళిపోండి, దాంతో మీరు ఆటలాడుకోవద్దు. పాపం అనేది చాలా 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 ప్రమాదకరమైనది. మనం వార్తల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. ఆ శరీర సంబంధమైన పాపాల ద్వారా ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రార్థనకు వచ్చిన నీవు నేను కూడా ఇంకా దాంట్లో కొనసాగడం అనేది ఎంత మాత్రం దేవుని చిత్తం కాదు. కాబట్టి నిన్ను నన్ను పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా జీవితంలో నా గత పాపాలన్నీ నేను ప్రభు దగ్గరికి ఒప్పుకున్నాను. నేను నడుస్తున్నప్పుడు ఏదన్నా అనుకోకుండా తొట్టిల్లినప్పుడు మరలా నేను ప్రభు దగ్గరికి వెళ్ళి సరిచేసుకొని ఆయన రక్తం చేత కడగబడి ఆయన కొరకు జీవించడానికి ఆసక్తి కలిగి ఉన్నాను. కాబట్టి నాకు నమ్మకం ఉంది, ఈరోజు ప్రభు వస్తే నేను ప్రభుతో సదాకాలము ఆయనతో ఉంటానన్న విశ్వాసం నాకుంది. మరి వాక్యం వింటున్న మీకు అలాంటి విశ్వాసం ఉందా? అలాంటి నమ్మకం ఉందా? అలాంటి నమ్మకం కలగాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితంలో ఉన్న తెలిసి చేసే పాపాలు, తెలియక చేసే పాపాలు, రహస్య పాపాలు, అవన్నీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి యథార్థ హృదయంతో, అవసరమైతే ఒక రోజు ఉపవాసం ఉండి, 2-3 రోజులు ఉపవాసం ఉండి, ఎందుకంటే
కొన్ని పాపాలు విడిచిపెడతాం అంత ఈజీ కాదు, చేయటం తేలికే, వదిలిపెడతాం అంత ఈజీ కాదు. పైగా దేవుణ్ణి నమ్ముకున్న వారికి పట్టుకున్నాయి అంటే అవి అంత తేలిగ్గా వదిలిపెట్టం. లోకస్తుడన్నా బయటపడతాడు కానీ ప్రార్థనకి వెళ్ళేవాడు పాపంలో పడితే అంత తేలిగ్గా బయటికి రాడు. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను విడిపిస్తానంటున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. మరలా నిన్ను నిలబెట్టి ఆయన సాక్షిగా జీవించడానికి దేవుడు కృప చూపించాలనుకున్నాడు. రండి కలిసి నాతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పరిశుద్ధ నామను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇగో ఈ సమయంలో ప్రభువా, ఈ యూట్యూబ్ ద్వారా నీ వాక్యాన్ని పంచుకోవటానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, మమ్మల్ని పాపం నుండి విడిపించటానికి, పాపపు శక్తి నుంచి విడిపించటానికి, పాపపు ఉనికి నుంచి మమ్మల్ని విడిపించడానికి ఈ లోకంలో మా కొరకు నాయన సిలువలో మరణించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. నీ పవిత్ర రక్తాన్ని మా కొరకు కార్చినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. సాతాను తన కుయుక్తి ద్వారా ప్రభువా నాయన నీ బిడ్డలైన వారిని మోసం చేస్తూ తండ్రి పాపములో ఉంటూ కూడా ఇంకా రక్షణ పొందాం, రక్షణలో ఉన్నాం, రేపు పరలోకం వెళ్తామని భ్రమలో ఉంటున్నారు ప్రభువా. ఆ భ్రమ నుంచి బిడ్డలను విడిపించండి. నీ పాదాలు పట్టుకొని నీ రక్తంలో కడగబడి నీవు పరిశుద్ధుడు గనుక మేము కూడా పరిశుద్ధులుగా జీవించడానికి కావలసిన కృప, నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించి దీవించి బలపరచమని, కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఇంకా వాక్యంలో ఏమైనా విషయాలు తెలుసుకోవాలన్నా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ప్రార్థన అవసరతలున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకోసం ప్రార్థన చేస్తాము. మీకు వాక్యంలో ఉన్న ఏ సందేహమైనా మీరు ధైర్యంగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే మేము దాదాపు 28 సంవత్సరాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నాము. ఎన్నో పాఠాలు ప్రభు దగ్గర నేర్చుకున్నాము. మీతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.